తెల్ల చందువా చేపల పులుసు లేదా చేపల కూర, పాంప్రెట్ ఫిష్ అంటారు. అయితే ఇదంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. నాకు మాత్రం ఇది ఆల్ టైమ్ ఫేవరెట్. మా పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం అండి. ఇది టేస్ట్ ఎంత బాగుంటుందో, అలా తినడం కూడా చాలా ఈజీ. చేపలో అసలు ముళ్ళు అనేది చాలా తక్కువ ఉంటాయండి. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఈ ఫిష్ని ఎలా కుక్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. దీనికోసం ముందుగా కావాల్సింది ఒక మంచి వెడల్పాటి గిన్నె తీసుకోండి. గ్యాస్ మీద పెట్టి అది వేడైన తర్వాత 3 నుంచి 4 స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత 4-5 కరివేపాకు రెబ్బలు వేయండి. అది వేయడం వల్ల మంచి వాసన వస్తుంది. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత బాగా చక్కగా ఫ్రై అవుతాయో కర్రీ అంత బాగా వస్తుంది. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మధ్యలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసాను. ఇది చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచుకున్నదైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే మీరు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది వేగుతూ ఉన్నప్పుడు నేనైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను. పసుపు వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో పసుపుని డెఫినెట్గా యాడ్ చేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, 1 టొమాటో తీసుకున్నాను. టొమాటోస్ కూడా మీకు ఇష్టమైతేనే మీరు టొమాటోస్ వేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్. నేను ఏంటంటే గ్రేవ్ కొంచెం మంచిగా వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది, గ్రేవ్ కొద్దిగా చిక్కగా వస్తుంది అని చెప్పి టొమాటోస్ యాడ్ చేశానండి. సో ఇలాగా అన్నీ ఫ్రై చేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కుక్ అవనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ చక్కగా మెత్తబడిపోతాయి కదా. మెత్తబడి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఇట్లా కలిపి చూసుకోండి. అంతా కూడా చక్కగా ఎక్కడ అడుగంటకుండా నీట్గా అన్నీ కూడా మంచి కలర్లో ఉన్నాయి కదా. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోది, కర్రీ అంతా కూడా కలర్ మారిపోతుంది. ఇప్పుడు నేను ఇవి అన్నీ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కారం వేశాను. కారం కూడా మీరు ఇంట్లో వాడే కారం యొక్క ఘాటుని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేను 3 నుంచి 4 స్పూన్ల కారం వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి కొన్ని సెకండ్లు కారాన్ని నూనెలో కొంచెం ఫ్రై చేసుకున్నాను. అయితే కలర్ మారిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా. చింతపండు పులుపు, 1 కప్పు చింతపండు పులుపుని నేను యాడ్ చేశాను. ఈ చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం హాట్ వాటర్లో ముందుగానే మీరు నానబెట్టి పెట్టుకొని ఆ తర్వాత మీరు ఆ రసం అంతా తీసి ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. మీకు రసం ఇంకొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కనుక 1/2 కప్ వరకు వేడి నీళ్ళు పోసి మీరు పులుసుని మీకు ఇష్టమైన దానిలాగా మీకు ఇష్టమైన రీతిగా పులుసుని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే కనుక కొద్దిగా యాడ్ చేసి చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ తెల్ల సందువ ముక్కల్ని ఈ బాయిల్ అవుతున్న ఈ పులుసులో వేసి కొంచెం నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 2 చేతులతో పట్టుకొని చక్కగా అట్లా కొంచెం షేక్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 6 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మీరు ఎక్కడ కూడా గరిటె పెట్టకుండా కుక్ చేయండి. 10 నేను పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను. మరొకసారి ఈ పులుసుని అంతా కూడా కొద్దిగా ఇలా కదుపుకుందాము. ఇలా కదిపి ఇలా చేయడం వల్ల ముక్కలు ఎక్కడా కూడా విడిపోకుండా నీట్గా ముక్క అంతా కూడా బాగా వస్తుందండి, విరిగిపోదు. గరిటెని మీరు ఎంత తక్కువ యూస్ చేస్తే చేప ముక్క అంత బాగా మరి చక్కగా వస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 10 నిమిషాలు అలా కుక్ అవనివ్వండి. మీరు తక్కువ మంట మీద కుక్ చేశారనుకోండి బాగా వస్తుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా కలర్ మారదు, ఫ్లేవర్స్ అన్నీ కూడా చేపకి బాగా పడతాయి అన్నమాట. ఈ విధంగా నేను ఒకసారి మూత తీసి పులుసు ఎంతవరకు ఉడికిందా అని చూస్తున్నాను.
ఓకే, ఇది చూడండి, నూనె అంతా కూడా చక్కగా సెపరేట్ అయిపోయింది. చేపల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి, చూసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను. ఏంటంటే ఇది కొంచెం ఈ పాయింట్లోనే మీరు సాల్ట్ని, కారం, పులుపుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ చక్కగా సెపరేట్ అయింది. మన కర్రీ అయితే రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయండి. ఆ తర్వాత మీరు ఈ వేడి వేడి చేపల పులుసుని అన్నంలో కానీ రోటీస్లో అయితే చాలా పర్ఫెక్ట్ సైడ్ డిష్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో అంతా కూడా డీటెయిల్డ్గా అనిపిస్తే కనుక నా యొక్క రెసిపీని లైక్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నేను ఈ కర్రీని వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని, చేపల ముక్కలు వేసుకొని నేను టేస్ట్ చేయబోతున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నాకైతే చాలా ఫేవరెట్ ఈ ఫిష్. మా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఇది చాలా ఫేవరెట్ అండి ఫిష్. ఎందుకంటే ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, తినడం ఈజీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ప్లీజ్ ట్రై అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్